దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈ వాక్య పరిచర్యకై ధ్యానాంశముకై మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు నిజానికి తల్లి అయిన శ్రీసభ 4వ సామాన్య ఆదివారపు ఆరాధనను కొనియాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా మరి ఫిబ్రవరి 2వ తారీఖు ఈరోజు కావడం వలన ఈ రోజున బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించే గొప్ప పండగను, ముఖ్యమైన పండగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఏదైనా పునీతుల పండగలో ఆదివారం వస్తే అది ముందు రోజు శనివారానికి కానీ మరుసటి రోజు సోమవారానికి కానీ నెట్టివేస్తాం. కానీ ఇది యేసు ప్రభునికి సంబంధించిన పండుగ కనుక అది ఆదివారం అయినా మనం తప్పక కొనియాడాలి. ఎందుకంటే ఆయనే మన దేవుడు కనుక. దేవుని యందు ప్రియులారా, మరి ముందుగా ఈ పండగ యొక్క శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ప్రభుని దీవెనలు మీ అందరికీ అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. గట్టిగా చప్పట్లు కొడతా. రైట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో చదువులన్నీ కూడా, పరీక్షలన్నీ కూడా 2 విధాలుగా సెపరేట్ చేస్తున్నారట. ఏంటది? ప్రాక్టికల్స్ అండ్ థియరీ కదా. ప్రాక్టికల్స్ అండ్ థియరీ. అదేవిధంగా సమ్ జనరల్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఫీస్ట్. ఈ పండగకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో పంచుకుంటాను. రెండవదిగా ప్రాక్టికల్స్. మన జీవితములకు ఈ పండగకి ఏంటి సంబంధం? ఈ పండగ ద్వారా ప్రభు మన వ్యక్తిగత జీవితాలకు ఏమైనా బోధిస్తున్నారా, తెలియచేస్తున్నారా అని 2 అంశాలను మనము నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా ద థియరీ. ఈ పండగ గురించి తెలుసుకోవాలి అంటే ఈ పండగకు అనేకమైన పేర్లు ఉన్నాయి. సుమారు 4 లేదా 5 పేర్లు. ఒక్కొక్కటిగా చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఫస్ట్ మొట్టమొదటి పేరు, ఈ పండగ యొక్క మొట్టమొదటి పేరు ఏమిటండి అంటే ఈ పండగనే అంటారు ద ఫీస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ద ఫీస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద లార్డ్. దివ్య రక్షకునను దేవాలయములో కానుకగా సమర్పించే పండుగ. కానుక పండుగ, కానుక మాత పండుగ కూడా. సో కానుక పండుగ, రక్షకుడును దేవాలయములో కానుకగా సమర్పించడం. ఇది బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నిర్గమకాండము 13:1-2. నా తర్వాత చెప్పను అందరూ. ఇజ్రాయేలులలో పుట్టిన తొలిచూలు సంతతి నెల్లా నాకు అంకితము చేయుము. మానవ సంతతి అయిన ఏమి, పశు సంతానమైన ఏమి, మొట్టమొదట పుట్టినది నాదే అగును. ఓకే, మీ మొదటి సంతానం దేవుని సొత్తు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రభువు చేసిన అనేక అద్భుత కార్యాలలో ఆ 10వ అరిష్టం ఏంటది? మొదటి సంతానాన్ని శత్రువుల రాజ్యములో, ఐగుప్తు రాజ్యములో మొదటి సంతానాన్ని చంపేస్తున్నారు. అలాంటప్పుడు ఇశ్రాయేలు, మా పిల్లల సంగతి ఏంటి? మీ పిల్లలను మాత్రం నేను ఉపేక్షిస్తున్నాను, కాపాడుతున్నాను, మీ పిల్లలను ముట్టుకోను. మరి దానికి కృతజ్ఞతగా, ఈ గొప్ప ప్రేమకు, రక్షణకు జ్ఞాపకముగా మీలో పుట్టినటువంటి ప్రతి మొదటి సంతానం, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, మొదటి సంతానం, మొదటి పంట, మొదటి జీతం, మొదటిది ఏదైనా ద ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. దీనివల్ల ఏంటంటే యువర్ ఫస్ట్ లవ్ ఆల్సో షుడ్ బిలాంగ్ టు గాడ్. అందుకే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నన్ను ఆరాధించాలి. ద ఫస్ట్ లవ్, ద బెస్ట్ లవ్, ద హైయెస్ట్ లవ్, ద గ్రేటెస్ట్ లవ్
షుడ్ బిలాంగ్ టు గాడ్. కనుక ఈ ఆజ్ఞ మరియ తల్లి, యోసేపు తెలుసు ఈ చట్టము. కనుక ఈ చట్టమును పాటించడానికి ఆ బాలయేసుని దేవాలయములో కానుకగా వాళ్ళకి తెలుసు ఇదే మొదటి సంతతి, ఇదే ఆఖరి సంతతి అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ దేవుని నియమం నేను పాటించాలి అంటూ బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పిస్తున్నారు. రెండో, ఇశ్రాయేలులో పుట్టిన తొలిచూలు సంతతిని నాకు అంకితము చేయము, పరిసంతానమైన మానవ సంతతి అయిన మొట్టమొదటి పుట్టిన నాదే అగును. ఇంకొక వాక్యం చూడొచ్చు. 11 నిర్గమకాండము 13వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. మీ తండ్రులకు మీకు మాట ఇచ్చినట్లుగా యావే మేము కనానీయుల దేశము నుండి తీసుకుని వచ్చి దాన్ని మీకు ఇచ్చినప్పుడు మీ తొలిచూల మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలెను. దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా సంఖ్యాకాండము 3వ అధ్యాయము 47 నుంచి 48 వచనాలు. ఒక్కొక్క బిడ్డకు సామాన్య తులమానము చొప్పున 5 వెండి నాణెములు చెల్లింపవలెను. మనకు కూడా కొన్నిసార్లు బిడ్డను వేలం పాట వేస్తాం కదా. ఇట్ వాజ్ ద సేమ్ థింగ్. ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. బిడ్డ పుట్టినప్పుడు ప్రభుని సన్ని తీసుకుని వస్తాం. ఆ బిడ్డను ప్రభుని పాదాల చెంత పెట్టి మళ్ళీ విడిపించుకుని వెళ్తాం. అక్కడ 5 వెండి నాణెములు అనే వాక్యంలో రాయబడి ఉంది. ఇది దేవునికి ద ఫీస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద లార్డ్. బాలయేసుని దేవునికి కానుకగా సమర్పించే పండుగ. ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ పేరు, ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇక రెండవ పేరు ద ఫీస్ట్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మేరీ. ద ఫీస్ట్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మేరీ. మరియ తల్లి తనను శుద్ధీకరించుకున్న దినములు ముగియగానే అన్నటువంటి మాట మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. కనుక మరియ తల్లి తనను శుద్ధీకరించుకుని, దీన్ని ఇంకొక పేరు అంటారు హైపాంతే ఫీస్ట్ అంటారు. హైపాంతే ఫీస్ట్. వాక్యం చూద్దాం దేవుని యందు ప్రియులారా. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15 నుంచి 16. ఇశ్రాయేలులో ప్రభునకు సమర్పించు తొలి కాన్పు శిశువును కానీ పశువుల తొలియూత పిల్లలు కానీ మీకే లభించును. కానీ తొలి కాన్పు శిశువుల కొరకు సమర్పించిన వానిని, ఆ పిల్లల కొరకు డబ్బు సమర్పించి వానిని విడిపించుకొని పోయెదరు. సో యు గివ్ అండ్ యు రిడీమ్. ఓకే, నువ్వు విడిపించుకొని పోవలను అంటూ అక్కడ వాక్యం రాయబడి ఉంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 24వ వచనం. లూకా శుభవార్త 2. చట్ట ప్రకారము ఒక జత గొవ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు వారు అచటకు వెళ్ళి. చట్ట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు పేదవాళ్ళు కనుక ఈ యొక్క జత గొవ్వలు, ధనవంతులైతే కొంచెం ఉన్నవాళ్ళైతే గొర్రె పిల్లలను కానుకగా సమర్పించాలి. గొర్రె పిల్లలను ఇచ్చుకోలేని పేదవాళ్ళు అయితే ఇదిగో జత గువ్వలు, పిచ్చుకలను లేదంటే గువ్వలను దేవునికి కానుకగా సమర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేవీ కాండము 14వ అధ్యాయము 22లో ఈ విధంగా రాయబడి, ఇంకను అతడు తన తహతకు తగినట్లుగా పేదవాడైతే 2 తెల్ల గువ్వలను లేదా 2 పావురపు పిల్లలను కొని రావలను. వానిలో ఒకటి పాప పరిహార బలి, మరి ఒకటి దహన బలి అని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా ఇవి చేయాలంటే ఒక స్త్రీ మగబిడ్డన కంటే 40 రోజులు అశుద్ధంగా ఉంటున్నారు. ఆడపిల్లల కంటే 80 రోజులు అశుద్ధంగా ఉంటున్నారు. మగబిడ్డ కనుక 40 రోజులు ఆ యొక్క శుద్ధీకరణను ముగిసిన తర్వాత మరియ తల్లి వెళ్తున్నారు. కనుక ఇది మరియ తల్లికి సంబంధించిన పండుగ. శుద్ధీకరణ, మరియ శుద్ధీకరణ పండుగ, ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మేరీ. దేవుని యందు ప్రియులారా, లిటరల్గా మాట్లాడుకుంటే, ఆత్మీయంగా మాట్లాడుకుంటే, ఒక పాపాత్ముడైన మనిషి ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తే ఆమె కన్యత్వం చెడిపోతుంది, ఆమె అశుద్ధురాలవుతుందేమో కానీ దైవ కుమారుడు ఆ తల్లి గర్భంలోనికి వెళ్తే ఆమె అశుద్ధురాలు కానే కాదు, ఆమె కన్యత్వము చెడిపోలేదు. అయినా ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే వారు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారు. వారు ఎంత గొప్పవారో అంతగా వారిని వారు తగ్గించుకుంటున్నారు. ఇండీడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దే నీడ్ నాట్ ఒబే ఎనీ లాస్.
దే ఆర్ బియాండ్ లాస్, ఆల్ ద లాస్. అన్ని ఆజ్ఞలకు వారు అతీతం, అయినా అన్ని ఆజ్ఞలకు వారు సర్వసామాన్యుల వలె లోబడి జీవిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఆ తర్వాత మనం మళ్ళీ ధ్యానిస్తాం. ఇది రెండవ పండగ. ఓకే, యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పండగకు రెండు పేర్లు చూసాం. మూడవ పేరు దేవుని యందు ప్రియులారా, ద ఫీస్ట్ ఆఫ్ హోలీ ఎన్కౌంటర్. ఓకే, ఫీస్ట్ ఆఫ్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ముఖాముఖిగా రావడం. ఓకే, ఎన్కౌంటర్ అంటే ముఖాముఖిగా రావడం. దెర్ ఇస్ అన్ ఎన్కౌంటర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు. పాత నిబంధన ఆ సిమియోను ప్రవక్త, ఆ అన్న అనే వృద్ధురాలైన ప్రవక్తి, వీళ్ళిద్దరూ పాత నిబంధనకు చెందిన వాళ్ళు. నూతన నిబంధన యేసు ప్రభు, మరియ తల్లి, జోజప్ప గారు నూతన నిబంధన. ఎన్కౌంటర్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధన, నూతన నిబంధన ఒకరిని ఒకరు కలుసుకునే పండగ అంటారు. రెండవది ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను దర్శించడానికి వస్తున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మొదటి పట్టణం చూస్తున్నట్లుగా ఆయన దిడీలున తన యొక్క ఆలయములో ప్రవేశించును, ప్రత్యక్షమగును. దేవుడు తన ప్రజలను చూడడానికి, తన ప్రజలకు దర్శన వరం ఇవ్వడానికి వస్తున్నారు. ఓకే, అక్కడ పశువుల పాకలో ప్రజలు ఎవరు వెళ్ళలేదు, ఎవరో కొద్దిమంది వెళ్ళారు. ఇక్కడ ప్రజలందరూ ఉన్న దేవాలయంలో దేవుడు దర్శనమిస్తున్నాడు. దేవుడు మానవుడు కలుసుకుంటున్నటువంటి ఎన్కౌంటర్, ముఖాముఖి పండుగ దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది ద ఎన్కౌంటర్ ఆఫ్ న్యూ టెంపుల్ అండ్ ద ఓల్డ్ టెంపుల్. ప్రభు అంటున్నారు, ఈ ఆలయమును పడగొట్టుడు, దీనిని 3 దినములలో మరలా లేపుదును. హూ ఇస్ జీసస్? వాట్ ఈస్ జీసస్? హీ ఈస్ ద న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఎవరండి అంటే ఆయన నూతన దేవాలయం. దేవుడు ఆయనలో ఉండే దేవుని ఆలయం. మనందరము దివ్య సత్ప్రసాదము ద్వారా, జ్ఞానస్నానం ద్వారా ఆయన శరీరములో భాగస్థులం అవుతున్నాం. వి ఆల్ బికమ్ ద న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్. పాత టెంపుల్ యెరూషలేము దేవాలయం. ఎక్కడైతే బలులు అర్పించబడ్డాయో, బలులు అర్పించబడుతూ ఉన్నాయో, పాత బలులు అర్పించబడే పాత దేవాలయములో నూతన బలిని అర్పించే నూతన దేవాలయం అని యేసు ప్రభు ఆ ఓల్డ్ టెంపుల్, న్యూ టెంపుల్ ఎన్కౌంటర్, ముఖాముఖిగా వస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఈ పండగ ఈ రోజున మనం కొనియాడుతున్నాం. 3 పండగలు. 4వ పండగ లేదా 4వ పేరు ఇదే పండగకు దేవుని యందు ప్రియులారా, ద ఫీస్ట్ ఆఫ్ ద క్యాండిల్ మాస్. ఏంటది? ద ఫీస్ట్ ఆఫ్ ద క్యాండిల్ మాస్. క్రొవ్వొత్తుల పండుగ, క్రొవ్వొత్తుల పూజా పండుగ అని దీనికి పేరు. ట్రెడిషన్, చరిత్ర చెబుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా క్రైస్తవులు, కథోలికలైన క్రైస్తవులు ఈ పండగ రోజున క్రొవ్వొత్తులను వెలిగించుకొని, ఆ క్రొవ్వొత్తులను చేతిలో పట్టుకొని ప్రదక్షిణగా గుడి చుట్టూ తిరగాలి. మరి వెనకాతల ఆ యొక్క టాయిలెట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో, అటువైపు వెళ్ళలేమేమో అనే ఉద్దేశంతో ఈ చిన్నగా మనము ప్రదక్షిణ చేశాం. గుడి చుట్టూ క్రొవ్వొత్తులను పట్టుకొని దేవాలయంలో ప్రదక్షిణగా వెళ్తూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే, ఈనాటి సువార్త చదివినట్లుగా లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనములో ఆ యొక్క సిమియోను ప్రవక్త అంటున్నాడు, ఈయన ప్రజలందరి ఎదుట నేను రక్షణ నేను కన్నులారా గాంచి తిని, చెప్పండి అందరూ, అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. మనకు మహిమను తెచ్చే వెలుగు నీ చేతిలో ఉన్న క్రొవ్వొత్తు, నువ్వు ఆరాధిస్తున్న యేసు ప్రభు. అందరికీ నేనే మార్గము, సత్యము, జీవము, మార్గాన్ని చూపించే వెలుగు నీ చేతిలో ఉన్న క్రొవ్వొత్తు, నీ హృదయంలో ఉన్న విశ్వాసం, నువ్వు ఆరాధిస్తున్న ప్రభు దేవుని యందు ప్రియులారా. ఇది ద ఫీస్ట్ ఆఫ్ ద క్యాండిల్ మాస్. అందుకే క్రొవ్వొత్తుల పూజ, క్రొవ్వొత్తుల పండుగ అని కూడా పిలుస్తున్నాం.
4 పేర్లు అయిపోయాయి. ఇక 5వది ఇంకొక పేరు కూడా ఉంది. అది 1997 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాప గారు దీనిని ప్రకటించారు. ఏమనంటే, టుడే ఈజ్ ద ఫీస్ట్ ఆఫ్ ది యాన్యువల్ వరల్డ్ డే ఆఫ్ ద కాన్సక్రేటెడ్ లైఫ్. ప్రపంచ దినోత్సవం, ప్రపంచమంతటా ఉన్నటువంటి మఠవాసుల దైవాంకితుల దినోత్సవంగా ఆయన ప్రకటించారు. దేవుని యందు ప్రియులారా, దైవాంకితుల దినోత్సవం. మన విచారంలో మీ విచారణ గురువు దేవుని కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి. మీ మధ్యన సేవలు చేస్తున్నటువంటి అమ్మగారులు దేవుని కొరకు వారి కుటుంబములను విడిచి వచ్చి దైవ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు. కనుక టుడే ద కాన్సక్రేటెడ్ లైఫ్, వారిని వారు దేవునికి సమర్పించుకున్నటువంటి పండుగను కొనియాడుతున్నాం. అందుకే పోప్ బెనడిక్ట్ 16 కూడా అంటున్నారు, తర్వాత సంవత్సరాలలో వీళ్ళందరినీ తప్పనిసరిగా కొనియాడండి, వారి పండగను కొనియాడండి, వారిని ప్రోత్సహించండి. ఇటువంటి ఇంకా అనేక మంది దైవాంకిత జీవితమునకు మీ పిల్లలను ప్రోత్సహించండి. తద్వారా దేవుని రాజ్యం నిర్మించబడుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ప్రజల రక్షణ సాధ్యమవుతుంది. ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మేము థియాలజీ చదువుతున్నప్పుడు ఫాదర్ స్టీఫెన్ థామస్ అనే ఒక ఫాదర్ గారు, హీ వాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ అమెరికా, నాసాలో, హిందూ బ్రాహ్మిన్. ఆయన ఆ యొక్క సైంటిస్ట్గా బ్రాహ్మిన్గా ఉంటుండగా ఈ హర్డ్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు స్వరాన్ని విన్నాడు స్ట్రైట్గా. దేవుని యొక్క యేసు ప్రభు పిలుపును ఆలకించి ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలి ఆయన కేమ్ టు హైదరాబాదులో ఆయన గురువుగా, ఆల్రెడీ సైంటిస్ట్, గురు అభ్యర్థిగా జాయిన్ అయ్యాడు. తర్వాత గురువు అయ్యారు. గురువు అయిన తర్వాత గొప్ప తెలివైన వాడు. బైబిల్ మొత్తాన్ని కూడా సైన్స్ ప్రకారం ఇది నిజంగా జరిగింది అని నిరూపించగలవాడు. చాలా సింపుల్గా ఉంటారు, చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఒకరోజు బ్యాంకుకి వెళ్ళారంట. 70 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంక్ మేనేజర్ ఇతని కింద మీద చూస్తూ మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడడానికి వెళ్ళారు పర్సనల్గా బ్యాంక్ సంబంధించి. మీరెవరు అంటే, నేను ఐ ఆమ్ ఫాదర్ స్టీఫెన్ థామస్ అన్నారంట. అంటే ఏంటి, ఫాదర్ అంటే ఏంటి అంటే, మేము మా జీవితాన్ని దేవుడి కోసం అంకితం చేసుకున్నాం అంటే. ఆయన బ్యాంక్ మేనేజర్ పనులన్నీ పక్కన పెట్టేసి, అదేం జీవితం, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు, మీ భార్య పిల్లలు ఎక్కడుంటారు అన్నారు. మా అమ్మా నాన్నని ఎప్పుడో వదిలేసి వచ్చేసాను నేను, నాకు భార్య ఉండదు, పిల్లలు ఉండరు అన్నారు. ఇది ఎలా సాధ్యం, అదేం జీవితం, నిరూపించండి అని అన్నాడట. అప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నువ్వు పుట్టావు, పెళ్లి చేసుకున్నావు, ఓ 4 పిల్లలను కన్నావు, ఓకే. నువ్వు చచ్చావు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అని అడిగారు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, చచ్చిన తర్వాత పాతాళానికి వెళ్తావు. నువ్వు వెళ్తావు, నీ భార్య వెళ్ళింది, మీ ఇద్దరి వల్ల మీ 4 పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, పాతాళానికి, నరకానికి వెళ్ళారు. నీ జీవితం వలన నువ్వు మీ భార్య మరొక 4 నరకానికి వెళ్ళారు. నా జీవితం ఏంటో తెలుసా, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, నేను పుట్టాను. ఈ నా జీవితంలో పాప పరిహారం చేస్తాను, పాపాలు క్షమిస్తాను, దేవుని వాక్యాన్ని బోధిస్తాను, దైవరాజ్యాన్ని నిర్మిస్తాను, జ్ఞానస్నానాలు ఇస్తాను. ఇలా దేవుని సేవ చేస్తూ పాతాళంలో ఉన్న నీలాంటి వాళ్ళ కోసం పూజ సమర్పిస్తాను. పాతాళంలో ఉన్న నిన్ను పరలోకానికి నేను తీసుకుని వెళ్తాను. ఓకే, ఇప్పుడు చెప్పు, నీ జీవితం గొప్పదా, నా జీవితం గొప్పదా అని. ఆయన లేచి ఆయన కాళ్ళ ముందు మోకాలేసి, నన్ను క్షమించండి, నన్ను దీవించండి అని చెప్పాడంట. దేవుని యందు ప్రియులారా, గురువుల జీవితం, మఠవాసుల జీవితం యొక్క పవిత్రత ఏంటంటే, వాళ్ళ వలన ఎవడో నరకానికి వెళ్ళడు, కానీ వీళ్ళ వలన అనేక మంది పరలోకానికి, మోక్షానికి వెళ్ళేంత గొప్ప జీవితం ద కాన్సక్రేటెడ్ లైఫ్, ద రిలీజియస్ లైఫ్, ది అనాయింటెడ్ లైఫ్, అభిషిక్త జీవితం, దైవాంకిత జీవితం. ఆ పండగను ఈ రోజున మనం కొనియాడుతూ ఉన్నాం.
కనుక మరొక్కసారి మన విచారంలో పనిచేస్తున్న అమ్మగారులందరినీ అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని దీవిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మొత్తం ఎన్ని పండగలు? 5 పండగలు. లేదా ఈ పండగకి ఎన్ని పేర్లు? 5 పేర్లు దేవుని యందు. ఇది థియరీ అయిపోయింది. సో ప్రాక్టికల్స్గా 2 అంశాలు చెప్తాను దేవుని యందు. ఈ పండగ మనకు నేర్పుతున్న జీవిత పాఠం ఏమైనా ఉందా? ఎస్, సర్టన్లీ ఎస్. ఏంటది? వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 23వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. ప్రతి తొలిచూలు మగ బిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు. చాలు చెప్పండి అందరూ. ప్రభుని ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రభుని ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి చూడండి. ఆ యొక్క యేసు, మరియా, యోసేపులు, హూ ఆర్ దే? జీసస్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు దేవుడు, దైవ కుమారుడు. హూ ఇస్ మేరీ? మేరీ ఇస్ ద మదర్ ఆఫ్ గాడ్. ఆల్ ద తల్లి, దేవుని వరముల చేత నిండిన మరియమ్మ వందనం అంటున్నా. ఆవిడ కన్నా గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవరు లేరు. హూ ఇస్ జోసెఫ్? జోసెఫ్ ఎవరు? మహానీతిమంతుడు. ఈ లోకం మొత్తంలో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు, యేసు, మరియా. వీళ్ళిద్దరికీ కావలి కాసే, కాపు కాసే, తిండి పెట్టే, కాపుదల ఇచ్చే గొప్ప బాధ్యత కలిగిన వాడు జోజప్ప గారు. వీళ్ళు ముగ్గురిని మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ద హైయెస్ట్ పీపుల్, ద గ్రేటెస్ట్ పీపుల్, వాళ్ళని మించిన గొప్ప వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎటువంటి ధర్మశాస్త్రాన్ని బహుశా పాటించ అవసరం లేదేమో. వాళ్ళు ప్రతి ఆజ్ఞలకు అతీతం, ధర్మశాస్త్రం కన్నా గొప్పవాళ్ళే. అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని పాటించడం, దేవుని ఆజ్ఞలకు విధేయించడం వారి యొక్క గొప్పతనం, వారి యొక్క ఔన్నత్యం, వారి యొక్క వినయం, వారి యొక్క పరిశుద్ధత దేవుని యందు ప్రియులారా. ద హెడ్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ జోసెఫ్ ఫెయిత్ఫుల్లీ ఒబేయింగ్ టు గాడ్స్ వర్క్. కుటుంబ యజమాని అయిన యోసేపు ఎంతో విశ్వాసపాత్రముగా గ్రంథములో రాయబడిన, ధర్మశాస్త్రములో రాయబడిన అన్ని చట్టములను ఆయన పాటిస్తున్నాడు తూచా తప్పకుండా. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి తను శుద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదు, కానీ శుద్ధీకరించుకుంటుంది. ఆయన ఆల్రెడీ దైవ కుమారుడే, అయినా తన్ను తాను దేవునికి అర్పించుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ కుటుంబ యజమాని వింటున్నావా? ఓ తండ్రి వింటున్నావా? ఓ తల్లి వింటున్నావా? ఆ ముగ్గురు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాం. మీ సంగతి ఏంటి? మేము ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని ఆజ్ఞలన్నీ పాటించాం. మీ సంగతి ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా? తిరుసభ కట్టడలు పాటిస్తున్నావా? 8:30 పూజ కంటే 9:30కు వచ్చేవాడివైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడివా? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివా? పాపము అనగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే పాపము. ప్రతి ఆదివారం మీరు పుణ్యం కట్టుకుంటున్నారా, పాపం మూట కట్టుకుంటున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. నయవంచన చేసుకొనకండి. It's only simple example. What about the rest of all the rules, all the regulations, all the commandments, all the precepts of the church?
దేవుని యందు ప్రియులారా, మన జీవితాల్లో మన పరిస్థితులు అంటే తల్లిదండ్రులే మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను పాటించరు. తల్లిదండ్రులే మొట్టమొదటిగా దైవాజ్ఞలన్నీ కూడా భ్రష్టపట్టించేస్తుంటారు. ఆ జీవితాన్ని వాళ్ళు పిల్లలకు చూపిస్తున్నారు, అందిస్తున్నారు. తల్లిదండ్రులు మీరు దేవుని కోపాగ్నికి గురి కావడం కాకుండా మీ పిల్లలను దేవుని కోపాగ్నికి గురి అయ్యేలా చేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలంటే ఎనీ రెస్పెక్ట్. ఎవడో ఒక పిచ్చివాడో పనికి మాలినవాడో ఒక చిన్న మాట అంటాడు. ఏంటది? పిల్లి ఎదురైనప్పుడు వెళ్ళకూడదు అని. అది పట్టుకొని ఉండిపోతారు. ఎందుకో ఏంటో ఏమీ తెలియదు, పిల్లి ఎదురైనప్పుడు వెళ్ళకూడదు అంతే. ఏదో సోమవారం రోజు అమావాస్య రోజు ఏ పని స్టార్ట్ చేయకూడదు, చేయరు. ఎంత పిచ్చి మూఢనమ్మకం. ఎవరో అంటారు, ఎవరైనా చచ్చిపోతే సంవత్సరం లోపే పెళ్లి చేసేయాలి. పిల్ల దొరకకపోయినా ఎలా చేస్తారు? గాడిదకిచ్చి పెళ్లి చేసేయండి. ఏంటి పిచ్చి నమ్మకం, ఏంటి మూఢనమ్మకం నాకు అర్థం కాదు. చచ్చిపోయిన లేదా నాకు ఈ లోకానికి అయిపోయింది, మీ పని మీద నా పని నాది వెళ్ళిపోతే ఇది ఎక్కడి నమ్మకాలు, ఇది ఎక్కడి పిచ్చి, ఇది ఎక్కడి తత్వం? అరే ఎవడో ఒక పిచ్చివాడో చెత్తవాడో చేతకానివాడో బుర్రలేనివాడో ఏదో ఒకటి చెప్పితే అది ఎంత గట్టిగా పట్టుకొని పాటిస్తున్నావు. దేవుడు స్వయముగా దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇస్తుంటే వ్యభిచారం చెయ్యకయ్యా అంటే పెళ్ళికి ముందే చేస్తున్నావే. అక్కడ లేదా దేవుని ఆజ్ఞలు పాటించవా? అది పర్వాలేదు. దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా పర్వాలే. పెళ్ళికి ముందే సహజీవనం చేయొచ్చు, దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా పర్వాలే. తిరుసభ చట్టములు మీరు వివాహం చేసుకోవచ్చు. ఆడపిల్లకి సంబంధాలు దొరకడం వెళ్ళిపోవడం, మగవాడు కూడా ఆడదానిలోకి వెళ్ళిపోవడం. ఇలా నువ్వు వెళ్ళిపోవడం అంటే ఏంటి తెలుసా? దేవుని ఆలయాన్ని నాశనం చేస్తున్నావు. ఎవడెవడైతే దేవుని ఆలయాన్ని నాశనం చేస్తాడో దేవుడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆలయం, వాళ్ళ ఇంటిని నాశనం చేస్తాడు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా గృహాన్ని నాశనం చేస్తే నేను నీ గృహాన్ని నాశనం చేస్తా. దేవుని ఆజ్ఞలు పాటించు. మరియ తల్లి, యోసేపు, బాలయేసు ఈరోజు మనకేం చెప్తున్నారు? దేవుని ఆజ్ఞలు పాటించండి, ధర్మశాస్త్రాన్ని పాటించండి. వాటిని ఏమిటిని కూడా దేనిని కూడా విడనాడవద్దు. దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం ఘోరమైన పాపం. దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం ఘోరమైన పాపం. మనం ఎంత గొప్పవాళ్ళం అనుకొని స్పెషాలిటీస్ ఏంటది? ఫస్ట్ లైన్లో కూర్చోవాలి. స్పెషాలిటీస్. మేము ఫ్యామిలీ కార్డు కట్టాల్సిన అవసరం లేదు, మేము గొప్పవాళ్ళం, మేము వస్తే అందరూ లేచిపోవాలి, పక్కకి తొలగిపోవాలి. ఎంతెంత గర్వముతో అహంకారంతో జీవిస్తున్నాం. ఆ ముగ్గురు చూడండి, ఆ యోసేపు, ఆ మరియ తల్లి, ఆ బాలయేసును చూడండి. దైవమైనా సరే బాలయేసు ఎలా తగ్గించుకుంటున్నాడు. దైవ కుమారుడైనా సరే, దేవమాత అయినా సరే, ఆ దేవునికి సాకుడు తండ్రి అయినా సరే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులారా, పిల్లలకు ధర్మశాస్త్రాన్ని పాటించడం, దేవుని ఆజ్ఞలను పాటించడం, దేవుని ఆజ్ఞలకు విధేయించడం నేర్పించండి. వారికి మనం నూరిపోస్తున్నాం. దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా పర్వాలేదు, ఆదివారం గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, గుడికి వెళ్ళినా లేటుగా వెళ్ళినా పర్వాలేదు, ఫాదర్ గారు ఎలాగే చెప్పుకుంటారు, అరుచుకుంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏం జరగదు. వన్ డే యూ విల్ సీ ఆల్ ద హెల్ ఆన్ యువర్ హెడ్. వన్ డే యూ విల్ సీ. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ప్రియమైన సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులు బాలయేసుకి ఇది నేర్పించగా ఏమైందో తెలుసా?
యేసు ప్రభుకి ఇట్ వాస్ ఏ హ్యాబిట్. వాక్యం చెప్తుంది, అలవాటు చొప్పున ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. చూడండి, అలవాటు చొప్పున అమ్మా నాన్న నేర్పించారు. అలవాటు చొప్పున ఆయన ధర్మశాస్త్రాన్ని చదివాడు. అమ్మా నాన్న నేర్పించారు. ఏ తల్లిదండ్రులో ఏం పిల్లలో అర్థం కాదు నాకు. ఆడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, బైబిల్ చదవడం రాదు. ఓహో ఇంగ్లీష్ మీడియమా, అయితే ఇంగ్లీష్ పెద్ద పొడి చేస్తాడేమో అని ఇంగ్లీష్ బైబిల్ ఇస్తే అది చదవడం రాదు. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, చదువులు అయిపోతా ఉన్నాయి. ఏం చదువులో? ధర్మశాస్త్రాన్ని చదవడం నేర్పించారు ఆ తల్లిదండ్రులు ఆ రక్షకునకు. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు, అలవాటు చొప్పున ధర్మశాస్త్రాన్ని చదివాడు, అలవాటు చొప్పున ఒక గుడ్డివారు, ప్రభువా మమ్ము కరుణించండి, మేము గుడ్డి వాళ్ళము అంటే ప్రభు అంటున్నారు, మీరు చూపును పొందుదురుగాక, కానీ మొదట మీరు వెళ్ళి యాజకునికి కనిపించి కానుకలు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా మేము కుష్ఠరోగులు, మమ్మల్ని స్వస్థపరచండి అంటే ఏమన్నారు? నేను దేవుణ్ణి, నేను దైవ కుమారుణ్ణి, నన్ను కలవండి చాలు అన్నారా? లేదు, మీరు దేవాలయానికి వెళ్ళండి, అర్చకునికి కనిపించండి, ధర్మశాస్త్రము బోధిస్తున్నట్లుగా కానుకలు సమర్పించండి. నేను కానుకలు సమర్పించడం ఏంటి చీపుగా? దేవుని యందు ప్రియులు, ఆయనే సమర్పిస్తున్నాడు, ఆయనే ఆజ్ఞలు పాటించమంటున్నాడు, ఆయనే ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, కుష్ఠరోగులు వచ్చిన, గుడ్డి వారు వచ్చిన, దెయ్యముతో పీడింపరవారు వచ్చిన, ఎవరిని ప్రభు ఎప్పుడు స్వస్థపరిచినా he was always referring to temple, he was always referring to the law of the Moses. దేవుని ఆజ్ఞను పాటించండి, పాటించండి, పాటించండి. మరి నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా, లేదా ఎక్సెప్షన్స్ కోరుతున్నావా, స్పెషల్స్ ప్రివిలేజెస్ కోరుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రోజున ఈ ఒక్కటి ధ్యానాంశం చాలు. ఈ పండగ గురించి 5 పేర్లు తెలుసుకున్నాం. ఈ పండగ ఈ ముగ్గురు కలిసి మనకు నేర్పుతున్న ఒక్క విషయం, దేవుని ఆజ్ఞలు పాటించండి, ధర్మశాస్త్రానికి విధేయించండి. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనము వెళ్ళకూడదు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున